అంత పంచాయతీ చెప్తున్నాడు మన ఇంట్లో. వాడు వీడు మాట్లాడకు, రెస్పెక్ట్ ఇవ్వు, వాడు నా తమ్ముడు. ఎన్ని రోజులు ఒక్క ట్రీట్ అని ఇచ్చినారా? ఎన్ని అసైన్మెంట్స్ రాసిచ్చిన దీనికోసం ఇంతలా గొడవ చేసిండ్రు. ఏడ నా దగ్గర ఏడి నాన్న, నేనే చిట్టీలు కట్టాలా కదా. అవును, ఎక్కడ ఉంటారు నిజామాబాద్లో? హే బాబీ, నువ్వేనా? అను గారు, ఒకసారి మీ హ్యాండ్ ఇస్తారు? అను, బాబీ ఇంత లేట్ లేట్ అయింది కదా. ఇప్పుడే డ్యూటీ అయిపోయింది, పోయి డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యేసరికి లేట్ అయింది. కొంచెం వెళ్దాం, ఆల్రెడీ లేట్ అయిపోయింది కదా. పోనీయా? అను, ప్లేస్ చెప్పలేరు, ఎక్కడికి పోతున్నాం అసలు మీరు? మన నిజామాబాద్ ఇన్ఫ్లుయెన్సర్ బెస్ట్ ఫుడ్ కోసం తన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో రీల్స్ ని పోస్ట్ చేస్తారన్నమాట. ఓకే సో అందులో ఒక ప్లేస్ ఇప్పుడు మనం తీసుకెళ్తుంది నిన్ను. ఓకే, అటు వెళ్తున్నావా? ఫుడ్ చాలా బాగుంటుంది. బాగుంటుందా ఫుడ్? నేను ఆల్రెడీ ట్రై చేసిన కదా బయట. సరే పోదాం మరి. అను, ఇంత పెద్ద ప్లేసా? ట్రీట్ ఇచ్చేది నేనే కదా, టెన్షన్ ఎందుకు? అరే అట్లానే కాదండి, ఇంత పెద్ద ప్లేస్ అయితే నేనే షాక్ అవుతున్నా. హ్యాండిల్ లొకేషన్ గుర్తుపెట్టుకోండి, మర్చిపోతాం. మన బండి అన్నారు మళ్ళీ. ఏం తింటావు బాబీ? అరే ఇట్లాంటి ప్లేస్ ఖర్చుడే ఫస్ట్ టైం నేను. మీరే చెప్పండి ఏదో ఒకటి. సరే, నేను ఆర్డర్ ఇచ్చా. సరే 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 అని. వెజ్ నగెట్స్ ఉన్నాయి, నాన్ వెజ్ నగెట్స్. ఇంకా ఇప్పుడే అయిపోయింది డ్యూటీ నాది కూడా, ఇప్పుడే, అందుకే లేట్ అయింది. కొంచెం ఆగమా వచ్చేసిన ఏంటన్నా, మా ఫ్రెండ్ బైక్ తీసుకుంది. నేను కూడా బాగుందండి ప్లేస్ మీరు చెప్పినట్టు. తిను బాబీ. తీసుకోండి అను గారు, మీరు కూడా. ఇలాంటి ప్లేస్కి రావడం ఫస్ట్ టైం నేను అసలు. అయితే అబ్బా, నిజం చెప్పు బాబీ. నిజం అండి, అది కూడా ఒక అమ్మాయితో రావడం ఇంకా ఫస్ట్ టైం, తెలుసా? మీరేంది బాబు, బాగుంది. ఉంచుకున్నారా మీరు ఇంకా? అరే మీరు కనిపించిందండి, ఎట్లా తీసేస్తా నేను. ఇంకా రేపు ఏంటి ప్లాన్స్? రేపు నాకు వీక్ ఆఫ్ ఉంది, పండుకుంటా రూమ్లో. వీక్ ఆఫ్ ఉంటే పడుకోండి, అంతేనా? ఇంకేడికి పోతామండి? అవును కదా, నేను షాపింగ్ పోతే రేపు, తెలుసా? ఏంటి స్పెషల్ షాపింగ్ కి? అంటే 24th నా బర్త్డే ఉందండి, దానికోసం. ఈరోజు 17th. అవును. వెళ్దామా మరి షాపింగ్? మీరు కూడా వస్తారా? వద్దా? అదే అట్లా అనకండి బాబు, రండి పర్లే, పోదాం. మార్నింగ్ ఒకసారి కాల్ చేస్తాను. ఇష్టం, రమ్మంటే వస్తా. ఊకోండి అను గారు, గట్లేముంది, నాకు అట్లేం లేదు. సరే వెళ్దాం. అవును, రేపు మీరు నాతో వస్తా అంటే మరి మళ్ళీ మీ బాయ్ ఫ్రెండ్ అట్లా ఏమైనా అనుకోని అంటే నిజం చెప్పండి, పర్లేదు నేనేం మంచి అసలు అనుకోండి. మళ్ళీ ఆయన మిమ్మల్ని వాళ్ళకి తర్వాత నన్ను అది మరి సరే సరే మరి మార్నింగ్ కాల్ చేస్తాను. సరే బాబీ. హాయ్ అండి అను గారు. హాయ్, చెప్పండి. కాలేజ్కి వెళ్ళారా? పర్లేదు, నువ్వు వెళ్ళమంటే చెప్పు, ఇప్పుడే వెళ్తా. ఈరోజు షాపింగ్కి వెళ్తా అన్నా కదా, గుర్తుందా? మరి నాతో షాపింగ్కి వస్తారేమో అని అనుకోని కాల్ చేసినుండే, వస్తారా? రమ్మంటే వస్తా, వద్దంటే ఉంటా. అలా అనకండి కదా అను గారు, రావచ్చు కదా నాతో షాపింగ్కి. షూరా? 100% షూర్, పక్కా. ఓకే, ఎక్కడికి రావాలండి మరి మిమ్మల్ని పిక్ చేసుకోవడానికి? సేమ్ లొకేషన్. సరే అండి, వస్తున్నా, ఇప్పుడు వస్తున్నా.
హాయ్ బాబీ. అనుగారు వైట్ షర్ట్ లో బాగున్నావు బాబీ. నేనా? తీసుకో. నాకోసమా? నాకేనా? థ్యాంక్స్ అండి. వెళ్దామా? వెళ్దాం. అన్నగారు ఇది తీసుకోండి కదా, నేను బైక్ నడపాలి. రేణుమాల్ కష్టం ఎప్పుడన్నా? ఎవరిని అడుగుతున్నావు? నేను నీలా లీవ్ వస్తే ఇంట్లో పడుకునే టైప్ కాదు. లైఫ్ ని ఎంజాయ్ చేయాలా. సరే చేద్దాం. అయ్యో ఇక్కడ దిగండి, నేను పార్క్ వేసి వస్తాను దీన్ని. ఓకేనా? ఓకే ఓకే. ఉండండి వస్తా, ఆయనతో మీరు లోపలికి పోయారు. అనుగారు ఇప్పుడు అదే అడుగుతున్నా. ఫోన్ పట్టుకోండి. సరే టిఫిన్ అట్లా వేసిరేమన్నా? వే చేయలే, డైరెక్ట్ షాపింగ్ అయిపోయిన తర్వాత లంచ్ కట్లా వెళ్ళిపోదాం. పోదామా? అద్దా కరెక్ట్ చెప్పండి. ఇష్టం రమ్మంటే వస్తాను. అరే పోదామా అండి బాబు, మళ్ళీ రమ్మంటే అస్సలు లేకపోతే లేదంటారు. పైకి వెళ్దామా? పైన తీసుకుందాం. ఓకే. కాలేజ్ ఈరోజు డుమ్మానా ఇంకా అన్నిట్లా? ఉంటాయి కదా. వెళ్ళమంటారా? అరే రండి మేడం, కాలేజ్ ఏమొద్దు మీతోటి. ఓ పెద్ద ప్రాబ్లం ఉంది నాకు, కాలేజ్ వద్దు ఏమొద్దు. మెల్లె అనుగారు డ్రెస్ పట్టుకుంటాడు. అరే పర్లేదండి, చున్నీ పట్టుకుంటా. ఇలా తట్టుకుంటే బాబీ షాపింగ్ తీసుకెళ్ళినావు, చున్నీ తట్టుకుంది ఇష్యూ అయింది నాకెందుకు తను. అరే అట్లా అని అబ్బో కాదు, ఏమన్నా ప్రాబ్లం అయితే నా పైకి వస్తుంది, మిమ్మల్ని ఒకేసారి జాగ్రత్త. స్నాక్స్లో తీసుకుంటా అని లేదు, నేను కొన్ని కాస్మెటిక్స్ తీసుకోవాలి. ఎక్కడ వెళ్దాం? మినిసా. ఓకే పోదాం రండి. కాస్మెటిక్ తీసుకుంటారా? దేనికండి? కొంచెం అందంగా కనిపించాలి. మరి ఆల్రెడీ సరే అందంగా ఉన్నారు, మళ్ళీ ఇంకెందుకు అవి కూడా తీసుకోండి. చాలు బాబీ. ఏం లేదు మేడం, నిజం చెప్తున్నా, మీకు అర్థమవుతలే. బాగుంది లోపల అయితే కాస్మెటిక్స్. ఓకే నిమిషం. అదే పర్ఫ్యూమ్స్ అను అవి తీసుకో. మరి డైరెక్ట్ టిప్పి కొడుతున్నాయి, ఎవరన్నా ఉంటారేమన్నా చూస్తే. అబ్బో హెవీ ఉంది. హాయ్ బాబీ. షైనీ హాయ్. హాయ్ హాయ్ హాయ్. ఎటు వచ్చారు? ఇక షాపింగ్ నువ్వు? షాపింగ్కి వచ్చిన ఇటే. అవునా, ఎలా ఉన్నావు? బాగున్నారా షైనీ? బాగున్నా. అవును 3-4 days నుంచి కెఫేలో కనిపిస్తలేవు. అరే కేఫేలో చిన్న ఇన్సిడెంట్ అయిన ఉండే. అంటే ఒక 4 ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళు ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఒక అమ్మాయి పైన థిక్ షేక్ పడ్డది. సో వాళ్ళైతే ఇంకా ఫుల్ కొట్టేసారు నన్ను. ఇదంతా బ్లడ్ కూడా వచ్చింది నాకు. నేను మాట్లాడన్నా కాల్ అన్నతోటి చెప్పి అన్న. ఏ అద్దద్దు ఎందుకు? చెప్పు, కాల్ చేపిస్తా. చెప్పు. అయిపోయింది, లైట్ తీసుకొచ్చాయని. అవును ఎక్కడ ఇదంతా ఇది బ్లడ్. అరే తగ్గింది అట్లా. ఎవరు తను? మొన్న నాకు కెఫేలో పరిచయం అయింది ఫ్రెండ్. కెఫేలో పరిచయం అయింది. షాపింగ్ వచ్చినాం, కొంచెం క్లాతింగ్ అంటుండే, ఈమె కూడా ఏమో తీసుకుంటా అంటే ఇక్కడికి వచ్చినాం. సరే క్యారీ. సరే కలుస్తా సైని. ఓకే సరే తీసుకోండి. ఇప్పుడే కలవచ్చు. అరే మళ్ళీ ఊకో మేడం. అద్దు తీసుకోండి. ఇది ఇయ్యాలా? అనుగారు ఆ చున్నీతోటి స్వచ్ఛ భారత్ చేసేస్తున్నారు మీరు. ఇటు తిండి నేను పట్టుకుంటుందండి. అవసరం లేదు. అరే అంత ఖరాబ్ అయిపోతుందా? నువ్వు ఇటు కదా. వద్దన్నా. సరే కోపం ఒకటి ఇంకా. అరే చూసినావా? అయినా మా చున్నీ ఎందుకు పట్టుకుంటావు? వెళ్ళి మీ షైనీ చున్నీ పట్టుకో. మేడం మేమే ఉన్నది, ఎందుకు అట్లా ఆడుతావు? మాట్లాడేటప్పుడు ఏం లేదు. అరే జస్ట్ తెలుసు నాకు కెఫేలు, అంతే. మీరంతా ఫీల్ చేయకండి. వెళ్ళు. ఏడికి? పర్లేదు వెళ్ళి మాట్లాడేస్తా. మేడం షాపింగ్ మనం ఇద్దరం వచ్చిన ఆమెతో వచ్చాను ఏమన్నా. ఇది ఇయ్యాలా? అవసరం లేదు, నేను తీసుకుంటా బాబీ. ఎందుకు నీకు? ఇది తీసుకోండి, బాగుంది కలర్. మీ షైనింగ్ సెట్ అయితే తీసుకో మేడం. ఏమే ఉన్నది, పంచాయతీ అయితే అవసరం మనకి. మాట్లాడేటప్పుడు లేదా పంచాయతీ? ఆమె మాట్లాడింది, ఏమైనా మాట్లాడినా? పర్లేదు వెళ్ళి మాట్లాడు. ఏ అద్దండి, ఎందుకు ఫోన్ ఇవ్వండి. చెప్పండి. ఎవరా అమ్మాయి? మీ చేతి అండి, చెప్తా. చేత ఎందుకు? చేతి ఇవ్వండి అను. మళ్ళీ ఎందుకు? అరే ఇయ్యో అను తల్లి, చెప్తా నేను. గా చేతి ఇగో, నీ మీద ప్రామిస్
జస్ట్ కెఫేలో దోస్తామే నాకు గంట అంతకన్నా మించమే తెలియదు కదా నాకు. మీ కెఫేలో మొత్తం ఇదే పనా? ఎవరెవరు వస్తారు, ఎవరితో మాట్లాడతా, అందరికి లైన్ వేయడేమన్నా? చెప్పు, ఇంకో 10 మంది ఉంటారు కదా, చెప్పు. 10 మంది అను, షైని, ఇంకా జస్ట్ పరిచయం జస్ట్ పరిచయం అంటే టచ్ చేసేస్తుందా? అరే ఆమె అద్దొద్దనా ఇట్లా వస్తుంది, నేనేం చదవడానికి? ముడిపించుకో. అరే ఊకో మేడం, ఎట్లా ముడిపించుకుంటాం, మీరు భలే ఉన్నారు. నిజం చెప్పు బాబీ, ఎవరు? పంచాయతీ ఉన్నది మేడం, మా అక్క. మరి ఇందాక అక్క అని మాట్లాడలేదు. ఇప్పుడు అంటున్నా షైని అక్క ఇలా పిలు. అరే ఊకో, ఏం పిలుస్తారు అక్క, నాకు షైని అక్క. ఓకే ఓకే, మరి అది అక్కనే, ఏం టెన్షన్, అందరు అక్కలే, ఓలో నథింగ్ కానీ అక్కలే. ఇంకోసారి కనిపి చెప్తా. సరే సరే చంపండి, అప్పుడు కనిపిస్తే నన్ను పని అయిపోతుంది. నీకు ఆ ఛాన్స్ ఇవ్వనులే. దాన్ని తీసుకు బట్టలను అనుకుంటా పోయి చాలు పంచాయతీ, పోయి ఇంటికి పోతాయి ఇక ఇట్లా. నువ్వు ఆపేస్తే నేను ఆపేస్తా. నడండి మరి పోదాం. మేడం రండి పోదాం ఇంకా. వీటికి ఏం తక్కువ వెళ్తావా? అరే షైనీ, అరే ఊకో మేడం, నువ్వు పంచాయతీ వేసేటట్టున్నావు ఈడ. ఎందుకు మేడం ఇవన్నీ మనకి, మాళ్ళందరూ మనల్ని ఇస్తారు. అరే కోపం తగ్గించుకోనండి బాబు, ఇంకెందుకు నా పైన అంత కోపం మీకు? ఇది బాగుంది కదా? బాగుంది. ఎవరికి? మా వాడికి. మీ వాడికా? ఓకే. వాడికి ఇస్తారా? మీ స్వచ్ఛ భారత్ డ్రెస్ అయితే నేను పట్టుకొని చున్ని పట్టుకుందామంటే ఇది వస్తుందా? వస్తా. సేమ్ ఇతని సైజే. ఓకే ఓకేనా? నాకు తెలియదు, మీ వాడికి కదా ఇదే చెప్పాలి. ఇంత ఈజీ కొంటారు మేము. మా వాడు కూడా బాగా కనిపించాలి కదా. మేమైతే సాయంత్రం దాకా ఇళ్ళని తిరుగుతాం, మీ వాడు బాగా కనిపించాలా? ఓకే, ఒక పాయింట్ కూడా తీసుకోండి, మీ వాడికి అయిపోతుంది. ఇంకా సెలెక్ట్ చేయొచ్చు కదా. మీ వాడికా? మీకు సెలెక్ట్ అయిపోయింది, తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. నేను తీసుకొని వస్తాను, మీరు బిల్లింగ్ చేయించుకోండి మీది. ఓకేనా? ఓకే. షాపింగ్ అందులోకి వచ్చినాం, ఏం సెలెక్ట్ చేస్తలేదు, అన్నీ నేను తీసుకోవాలి. థ్యాంక్ యూ అక్క. మేడం మీ ఫోన్ పట్టుకోవా? అరే పట్టుకుంటా. అయినా మా దగ్గర ఎందుకు అండి, వచ్చి నుంచి షాపింగ్ అయిపోయాడు దాకా నేను పట్టుకోను. ఇంకా కాలేనా షాపింగ్? ఇంకా ఇస్తా. బయటికి వెళ్తే షాపింగ్ అయిపోయింది. సరే సరే పోదాందా మేడం, అటో ఇటో ఏదో ఒక్కడ షాపింగ్ అయితే అయిపోతుంది కదా. గారు హే బాబీ, హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ అండి అను గారు. ఎక్కడున్నావు? ఇప్పుడే టెంపుల్కి వెళ్ళి వచ్చిన, ఇంట్లోనే ఉన్నా. డిచ్పల్లి రోడ్కి వస్తావా? దేనికండి? అక్కడికి వచ్చిన తర్వాత కాల్ చేయి, నేను లొకేషన్ చెప్తా. ఓకే అండి, వస్తున్నా, ఇప్పుడే వస్తున్నా. సరే అండి. చెప్పండి. ఈ కేక్ రెడ్ వెల్వెటా? నేమ్ రాయాలా? ఏం రాయాలి? హే బాబీ. హే బాబీ. థ్యాంక్ యూ. ఏంటి ఇంకా బాబీ రావట్లేదు? వచ్చిన ఆటో అయినా కూడా వచ్చాడు నాకు సూపర్ గా. వస్తున్నా పైకి వేస్తున్నాను ఇప్పుడే. అక్కడ ఏం చేస్తున్నారండి అసలు, ఇక్కడ ఏం వేస్తున్నారు మీరు చెప్పండి.
అను గారు హాయ్ హ్యాపీ బర్త్డే థ్యాంక్స్ అండి. ఇక్కడికి రమ్మన్నారు ఏంటి? బర్త్డే సెలబ్రేట్ చేయొద్దా? నాదా? దేనికండి? అరే బర్త్డే నీదానా? అరే నాదే కానీ మరి పద వీళ్ళేం సెలబ్రేషన్ పద. ఏందేందో చెప్తున్నారు. బర్త్డే బాయ్ స్పెషల్ ఉండద్దా మరి? కరెక్టే అను యాక్చువల్గా నా బర్త్డే అని చెప్పేది లేకుండా నీకు, అందుకే చెప్పుడు చేస్తున్నా. అరే 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 షట్ 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 క్రేజీ. బాగుంది అని ఎందుకు అను ఇదంతా? నీకోసం. నా కోసం కూడా ఎందుకు అను ఇదంతా? ఇంత డబ్బులు ఇన్వెస్ట్ చేయొద్దా? కానీ అవసరమా అండి? హ్యాపీ బర్త్డే అని మెసేజ్ పెట్టి ఆల్రెడీ సరిపోతుండే నాకు అవసరమే. సరే ఇప్పుడు ఇదంతా నేను కట్టేయాలా? అను క్రేజీ ఉంది. బాబీ ఒక్క నిమిషం 1 minute. అరే అదేందా నువ్వు మళ్ళీ నీకోసం. ఎందుకను? ఆ రోజు షాపింగ్ చేసాం కదా అదే. నేను ఆల్రెడీ ఆ రోజు తీసుకున్నా, అది ఇది ఇంకెందుకు? నాకోసం తీసుకో. అరే అద్దాను ప్లీజ్. ఏం చేయాలి ఇప్పుడు? వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని రా. అరే ఇది కూడా కొత్తదే అను. వెళ్ళు. అరే షర్ట్ అను గారు వెళ్ళు. ఏదో వేసేలా ఉన్నారండి మీరు. మేడం బాగుందా? బాబీ సూపర్. థ్యాంక్స్ అను. కానీ ఇది అలా వేసుకోవద్దు, ఇంతే. ఇంట్లోనే ఉంటుందా? అరే ఇంతే బాబీ. థ్యాంక్స్ అండి అను. ఏంటిది కేక్ ఇదంతా? చేవా? అరే చేవా? చేస్తా మరి ఫస్ట్ టైం అండి. ఇప్పుడు నేను చేపిస్తున్నాగా. అదే చేద్దామా? నువ్వు గారు ఎందుకండి ఇవన్నీ? గజ్జ ఇప్పటికీ మెల్ట్ అయిపోయింది. పాట ఏమైనా పాడతారా? నా బర్త్డే నేను పాడతా. పాడతారా? హ్యాపీ బర్త్డే టు యూ. అరే ఇది కూడా క్రేజీ ఉందండి సెటప్ ఇడ. బాబీ నిజంగా డ్రెస్ లో బాగుందా? సూపర్. అట్లా అనకండి బాబు, ఏడుపు వచ్చేలా ఉంది. అరే అను గారు పడ్డది బాబీ. నేను తీసేసుకుంటా అండి. ఇగో మేడం, నా లైఫ్లో ఫస్ట్ టైం కేక్ కట్ చేపించిన పర్సన్. నువ్వు పెట్టద్దు, నేను పెట్టాలి ఫస్ట్. అరే అద్దు నేను తింటి అను అద్దు. అరే హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ అను గారు. థ్యాంక్స్ అండి, మర్చిపోలేను మిమ్మల్ని ఎప్పటికీ లైఫ్లో. పద బాబీ, నీకు గిఫ్ట్ కూడా తీసుకొచ్చా. గిఫ్టా? ఎందుకను? అద్దు సరిపోతుంది కాను. ఇవన్నీ కూర్చో. ఆల్రెడీ ఇప్పటికే మీరు కేక్ ఇదంతా ఓయించి ఏడిపించారు, మళ్ళీ ఇంకేమో గిఫ్ట్ అంటారు. ఏంటిదను ఇది? ఓపెన్ చేసి ఇంటికి పోయిన తర్వాత ఇప్పుడు చెయ్యి. ఎందుకను? ఇప్పుడైతే నేను ఇంకా ఇక్కడికి వెళ్ళి వారిపోతాను, మీరు ఇవన్నీ ఇచ్చారేమో అని. ఇది ఐఫోనా? ఎందుకను ఇదంతా? నీకోసం. అరే అద్దాను ప్లీజ్, నన్ను ఏడిపియకండి. బాబీ అరే అద్దండి నాకు తీసుకో ప్లీజ్. అద్దాను ప్లీజ్. నాకు ఇంకా గుర్తుంది, ఆ రోజు నా వల్లే కదా నీ ఫోన్ పలిగింది. అరే అయిందైపోయింది. ఆ రోజు మీరు నాకు ఆల్రెడీ డబ్బులు ఇచ్చారను, నాకు గుర్తుంది. ప్లీజ్ బాబీ. ఇంత పెద్ద ఎందుకను? అద్దాను ప్లీజ్, నాకేం మంచి అనిపిస్తలేదు. ప్లీజ్ అను తీసుకో. అరే అను, అయినా ఇదంతా ఎప్పుడు అరేంజ్ చేశారండి అసలు నా కోసం? ఇట్లా అనకండి బాబు, నాకే వెరైటీ అనిపిస్తుంది. నీకోసం. ఎందుకను ఇవన్నీ? ఇంత పెద్ద ఫోన్ అవసరమా నాకు? థ్యాంక్స్ అను. అరే కొత్త ఫోన్ కింద పడిపోతుంది. కేక్ గోయించారు, ఫోన్ కూడా ఇచ్చారు నాకైతే. బాబీ నీకు ఇంకో విషయం చెప్పాలి. చెప్పండి అను, ఈరోజు నా బర్త్డే, ఇంకా ఇంతకన్నా స్పెషల్ ఏముంటుంది నాకైతే? లేదు, అది ఇంపార్టెంట్ మ్యాటర్, రేపు చెప్తా. అరే చెప్పండి అని అట్లా అనకండి, ఈరోజు నా బర్త్డే. సీరియస్ మ్యాటర్, రేపు చెప్తా. నిజంగా సీరియస్ మ్యాటరా? అవదని చెప్పు. నిజంగా? థ్యాంక్స్ అను. మీకు చూడండి, ఐఫోన్ ఇచ్చారు నాకు. నీకు ఇసేయచ్చా సీరియస్ మ్యాటర్ ఏంటో? నేనే చెప్తానండి. చెప్పు. ఇంత హ్యాపీ సిచ్యువేషన్లో చెప్తారు అంటే డెఫినెట్గా నాకు తెలుసు అది చాలా పెద్ద సీరియస్ మ్యాటర్ అంటది కదా. చూద్దాం. వెళ్దామా? లేట్ అవుతుంది. వెళ్దామా?
సరే అను. ఓకే రేపు 10 o'clockకి నేను లొకేషన్ చెప్తా వచ్చి. ఈరోజు చెప్పచ్చా మళ్ళీ అదో టెన్షన్ లేదా? రేపు చెప్తా. సరే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఫోన్ ఇచ్చినందుకు, కేక్ గురించినందుకు గుర్తుండిపోతారు అన్నగారు. రియల్గా హ్యాపీ ఉన్నా. ఎంత హ్యాపీ అంటే మీకు అర్థంగా చెప్పినాను, అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను తెలుసా. థ్యాంక్స్ అండి. వస్తుంది అను కూడా. వచ్చి రాగానే ఐ లవ్ యూ బాబీ అంటే ఎంత బాగుంటుంది కదా. బాబీ అను మీకోసమే. థ్యాంక్ యూ. చెప్పండి, ఏమో చెప్తా అంటున్నారు. నిన్న నుంచి వెయిట్ చేస్తున్నా. చెప్పాలనే ఉంది కానీ చెప్పలేకపోతున్నా. సరే చెప్పండి బాబు. సరే చెప్పేస్తా. చెప్పండి చెప్పండి చెప్పండి. నాది నువ్వు నా మీద చూపించే కేర్, నాకు ఇచ్చే రెస్పెక్ట్, అన్నిటికన్నా మించి అను 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 అని చిన్న పిల్లాడిలా నా చుట్టూ తిరగడం, అన్నిటికన్నా మించి నీ ఐ కాంటాక్ట్. అట్లా అనకండి బాబు. చాలా ఇష్టం బాబీ నువ్వంటే నాకు. ఐ లవ్ యూ. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సేమ్ ఫీలింగ్. లవ్ యూ టూ. చూడండి ఎంత బాగుంది. ఉండిపోదామా ఇంట్లో ఎప్పటికీ? బాబీ బాబీ ఏం చేస్తారు అన్న? ఏం బాబీ? ఏం కాలేదన్న. పద వెళ్ళి మాట్లాడదాం. సరే. రే మీరు ఇక్కడే ఉండండి. రా బాబీ. ఏమైందను? మళ్ళీ వాళ్ళని ఎందుకు తీసుకొచ్చినావు? కొట్టిస్తావా? అట్లా ఎందుకు అనుకుంటావు? ఇట్లా మరి వాళ్ళు ఎందుకు అన్ను కొట్టియాలి? మాట్లాడాలంటే చెప్పండి. ఏదో చెప్తారు అనుకున్నా. కొట్టియడానికి అయితే చెప్పండి, పర్లేదు. నేనెందుకు కొట్టిస్తా బాబీ? మరి ఎందుకు తోలుకొచ్చారండి వాళ్ళని? ఆగు కదా. ఏమో చెప్తారని ఇంకా ఏదేదో అనుకున్నాను. సరే అనుకో. రే ఇట్లా రా. కొట్టండి రండి. ఇంకా మళ్ళీ కొట్టేసి హాయ్ బ్రో. కొట్టండి బ్రో, మళ్ళీ కొట్టిపోయండి మేడం. ఇంకా ఆగు బాబీ నువ్వు. సారీ చెప్పండి. సారీ బ్రో. దేనికి బ్రో? ఇదంతా జరిగింది నా వల్లే కదా. అరే నేను మర్చిపోయినాను ఇదంతా. కానీ నేను మర్చిపోలేదు కదా. అద్దా నువ్వు. సరే బ్రో థ్యాంక్స్. కొట్టిరు అయిపోయింది. సారీ చెప్పారు. ఇదే కదా చెప్పాలనుకుంది కూడా. ఎందుకు ఇవన్నీ? బాయ్. వెళ్ళిపోతా బ్రో నేను. నేను మాట్లాడతాను. ఏంటిది? మీరు వెళ్ళండి. సరే అను, నేను కూడా వెళ్తాను. ఇంత దూరం మీ ఫ్రెండ్స్ తోటి సారీ చెప్పేందుకు రమ్మనవా నన్ను? ఏంటి అను? ఇంకో విషయం చెప్పాలి. నిజం చెప్పండి. నిన్న నుంచి నిద్ర పోకుండా మరి. చెప్తా విను. నేను బీటెక్ చేస్తున్నా కదా, అయిపోయింది. ఎగ్జామ్స్ కూడా రాసేసిన. ఇంకొన్ని రోజుల్లో రిజల్ట్స్ వస్తాయి. అవ్వని ఎందుకు అని నువ్వు నాకే బాబీ చెప్పు. ఇంకొన్ని రోజుల్లో నేను యూకే వెళ్ళిపోవాలి. యూకేనా? అంటే నిన్న నుంచి నువ్వు చెప్తాంది నాకు ఇదా? యూకే ఏంటిదాను? అక్కడే మాస్టర్స్ చేసి మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో. అను నిన్న నుంచి నువ్వు ఏదో చెప్తావని చెప్పేసి ఇవన్నీ పట్టుకొని వచ్చినావు. ఇది వేస్ట్ అను. ఎందుకను ఇదంతా నాకు? ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి యూకే పోతా అంటున్నావు. మరి నేను నా పరిస్థితి ఏందని? నేను ఏదో నువ్వు చెప్తావని చెప్పేసి నిన్న నుండి బిచ్చోన్ లెక్క నైట్ నిద్ర పోకుండా ఇంకేదో చెప్తాను అని ఇందాక కూడా మీరు వచ్చే ముందు అదే ఫీల్ అవుతున్నా, ఏదో చెప్తారని. లేదాను, ఇది నువ్వు నిన్న చెప్పాల్సింది యాక్చువల్గా. బాబీ నీ బర్త్డే రోజు ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి. డిస్టర్బ్ కాదు, అది గుర్తుండిపోతుంది ఇంకా లైఫ్ అంతా. నాకు అవసరం మనకి అలా నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఫైనల్ యూకే వెళ్తుందా? అది చెప్పడానికి నన్ను ఇక్కడ రమ్మన్నారు కదా. సారీ అండి, మీరు వెళ్ళండి యూకే. ఉంటాను నేను వెళ్తే. పోతున్నా, ఇది చెప్పడానికి అయితే అవసరం లేదు. ఇంత దూరం పోతాను, అవసరం లేదు ఇదంతా నాకు. బాబీ అను అద్దా నువ్వు పోతాను నేను.
ఇంకేదో చెప్తారంటున్నా బేసిక్గా నేను వద్దు, నేను వెళ్తాను. ఉండిపోవనొచ్చు కదా, నీకోసం ఉండిపోతా. అలాంటి స్వార్థమైన మనిషిని కాదన్న నేను. మీ కెరియర్ అంతా ఒక్క నా వల్ల అవుతా అంటే వద్దు నాకు అదంతా. ప్లీజ్ వెళ్ళిపోతాను, చెప్పండి అర్థం. ప్లీజ్ పోతాను, నేను వద్దు ఇదంతా. అనకు నువ్వు ప్లీజ్, నేను పోతాను. ఇటు రండి అని ఒకటి మీకు చెప్తున్నాను. ఏదో చెప్తారు అనుకొని వచ్చి ఇక్కడ దాకా నేను ఉండిపోతాను. నేను ఉండిపోమంటే తప్పు అవుతుంది అన్న అది. నేను ఉండిపోమంటే మీరు ఉండిపోతే మీ డ్రీమ్స్, మీ కెరియర్ ఏదైతే ఉందో ఒక్క నా వల్ల అవుతే అవన్నీ చూసుకుంటాను బాబీ. ఏం వద్దాను, వద్దు ఇదంతా. నేనే అసలు నా తప్పే అక్కడ మిమ్మల్ని కలవడం కూడా ఫీల్. లేదండి తప్పంతా నాది. వెళ్ళిపోండి మీరు యూకే, నేను ఇంతే బాధపడతాను. సారీ అండి. బాబీ